హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో 5వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేయండి. కొత్తగా మన మైనాస్ తెలుగు స్టోరీస్ ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హైదరాబాద్లోని స్టైల్ అండ్ స్పార్క్ హెడ్ ఆఫీస్ చైర్మన్ క్యాబిన్లో శేఖర్ చేతిలో ఉన్న పాత ఎన్వలప్ కవర్ వణుకుతోంది. అది ఆకాంక్ష తాతగారు, కంపెనీ వ్యవస్థాపకులైన దివంగత రామచంద్రరావు గారు 5 ఏళ్ల క్రితం లీగల్గా తయారు చేయించిన రహస్య వీలునామా. ఇప్పటి వరకు వెంకట్రామయ్య కుట్రల వల్ల ఈ ఫైల్ దాచబడింది. శేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పత్రాల స్కానర్ కాపీని ఆకాంక్ష పర్సనల్ మెయిల్కి పంపి వెంటనే ఫోన్ చేశాడు. పల్లెటూరి పెంకుటింట్లో ఉదయమే బామ్మ దగ్గర వంటలు నేర్చుకుంటున్న ఆకాంక్ష ఫోన్ రింగ్ అవ్వగానే పక్కకి వచ్చి లిఫ్ట్ చేసింది. మేడం, చాలా పెద్ద విషయం. మీ తాతగారి ఒరిజినల్ వీలునామా దొరికింది. అందులో ఆయన ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన షరతు రాశారు అని శేఖర్ కంగారుగా చెప్పాడు. ఆకాంక్ష కనుబొమ్మలు ముడివేసి, ఏంటి శేఖర్ ఆ షరతు? తేల్చి చెప్పు అంది. మేడం, కంపెనీ బైలాస్ ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటే సరిపోదు. మీ తాతగారి ఆశయం ప్రకారం మీరు ఎంచుకున్న భర్త కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధాన్ని నిరూపించుకోవాలి. రాబోయే శ్రావణ పౌర్ణమి నాడు జరిగే కుటుంబ సంప్రదాయ మహోత్సవంలో మీ భర్త తరపున ఆయన వంశపారంపర్యంగా వస్తున్న చేనేత కళతో ఒక ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని 100% సహజ సిద్ధంగా నేసి దాన్ని మీ ఇద్దరి చేతుల మీదుగా కులదైవానికి సమర్పించాలి. అంతవరకు ఓకే. కానీ శేఖర్ ఆగాడు. కానీ ఏంటి శేఖర్? ఆ వీలునామా ప్రకారం ఈ పద్ధతి కానీ నెరవేరకపోతే, లేదా ఇందులో ఏ చిన్న లోపం ఉన్నా కంపెనీలో 51% మెజారిటీ షేర్లు మీ కుటుంబానికి దూరపు బంధువైన లండన్లో ఉండే దేవేంద్ర వర్మకి బదిలీ అయిపోతాయి. ఆల్రెడీ దేవేంద్ర వర్మకి ఈ విషయం తెలిసిపోయింది మేడం. ఆయన లండన్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ ఎక్కేశాడు అని శేఖర్ బాంబు పేల్చాడు. ఆకాంక్ష గుండె ఒక్కసారిగా లయ తప్పింది. దేవేంద్ర వర్మ పేరు వినగానే ఆమె ముఖం వివర్ణమైంది. దేవేంద్ర వర్మ అత్యంత క్రూరుడైన కార్పొరేట్ గద్ద. ఆస్తుల కోసం సొంత బంధువులని కూడా నట్టేంట ముంచే మనస్తత్వం ఉన్నవాడు. ఆకాంక్ష ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది. అప్పుడే మగ్గం గదిలో నుంచి బయటికి వచ్చిన రిషి ఆకాంక్ష ముఖంలో ఉన్న ఆందోళనని చూశాడు. ప్రేమగా ఆమె దగ్గరికి వచ్చి భుజాలపై చేతులు వేసి, ఏమైంది ఆకాంక్ష? మళ్ళీ ఆఫీస్ నుంచి ఏమైనా సమస్య అని అడిగాడు. ఆకాంక్ష రిషి కళ్ళల్లోకి చూస్తూ తాతగారి వీలునామా విషయం, దేవేంద్ర వర్మ రాక గురించి వివరంగా చెప్పింది. రిషి, నా తాతగారు కేవలం వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయనకి మన భారతీయ సంస్కృతి, చేనేత కళ అంటే అమితమైన ప్రేమ. అందుకే నా భర్త అయ్యేవాడు కేవలం డబ్బున్నవాడు కాకూడదని, సంస్కారం, కళ ఉన్నవాడై ఉండాలని ఆ షరతు పెట్టారు. తాతగారి ఆశయం నెరవేరాలన్నా, ఆ దేవేంద్ర వర్మ చేతుల్లోకి కంపెనీ వెళ్లకుండా ఉండాలన్నా, రాబోయే 10 రోజుల్లో మనం ఆ ప్రత్యేకమైన శ్రావణ పట్టు వస్త్రాన్ని నెయ్యాలి. కానీ అది చాలా కష్టమైన పని అని ఆవేదన చెందింది. రిషి ముఖంలో ఒక వింతైన చిరునవ్వు, అంతులేని ఆత్మవిశ్వాసాలు కనిపించాయి. ఆకాంక్ష చేతిని పట్టుకుని, ఆకాంక్ష, మీ తాతగారు పెట్టిన షరతు నాకు సవాలు కాదు, అదొక వరప్రసాదం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మా వంశ చేనేత విద్యకి ఆయన ఇచ్చిన గొప్ప గౌరవం ఇది. 10 రోజులు కాదు, నా రక్తాన్ని ధారపోసైనా సరే ఆ దేవుడి కోసం, మన ప్రేమ విజయం కోసం ఆ పట్టు వస్త్రాన్ని నేను మగ్గం మీద నేసి తీరతాను అని ధీమాగా చెప్పాడు. అంతలో లోపల నుంచి వచ్చిన బామ్మ పార్వతమ్మ ఈ మాటలన్నీ విన్నది. బామ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు.
అమ్మా ఆకాంక్ష, మీ తాతగారు చాలా గొప్ప జ్ఞాని. డబ్బుతో బంధాలు కొనలేరని, కళ్ళతోనే హృదయాలని కలవవచ్చని ఆయన ఆనాడే గుర్తించారు. ఈ పవిత్రమైన కార్యం మన ఇంట్లోనే జరుగుతుంది. రిషి మగ్గం నేస్తుంటే నువ్వు పక్కనే ఉండి అతనికి దారాలు అందించాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి చేసే ఈ యజ్ఞంలో మిమ్మల్ని ఆ దేవుడే గెలిపిస్తాడు అని బామ్మ ఆశీర్వదించింది. ఆ రాత్రే దేవేంద్రవర్మ తన ప్రైవేట్ జెట్లో హైదరాబాద్ చేరుకున్నాడు. ఎంతో అహంకారంతో ఉన్న అతను నేరుగా రిషి ఊరికి తన అనుచరులతో కలిసి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం రిషి పెంకుటింటి ముందు 3 ఖరీదైన బ్లాక్ ఎస్యూవీ కార్లు వచ్చి ఆగాయి. షూట్ వేసుకుని చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకున్నంత పొగరుతో దేవేంద్రవర్మ కార్ దిగాడు. ఇంటి ముంగిట ఉన్న రిషి ఆకాంక్ష బామ్మల వైపు చూసి ఎగతాళిగా నవ్వి, హలో ఆకాంక్ష, ఎలా ఉన్నావు? కార్పొరేట్ వరల్డ్ చైర్మన్వి అనుకున్నాను. చివరికి ఈ చిన్న పల్లెటూరి పెంకుటింట్లో చేనేత గాడి పక్కన దాసి దానిలా మారిపోయావా అని ఘోరంగా అవమానించాడు. ఆకాంక్ష కోపంతో రగిలిపోతూ, దేవేంద్ర, నాలుక అదుపులో పెట్టుకో. ఇది నా భర్త ఇల్లు. ఇక్కడ సంస్కారం ఉంటుంది. నీలాంటి వ్యాపార రాబందుల కుళ్ళు ఉండదు అని గర్జించింది. దేవేంద్ర వర్మ బిగ్గరగా నవ్వుతూ, సంస్కారమా? నవ్వు తెప్పించకు ఆకాంక్ష. ఈ 10 రోజుల్లో శ్రావణ పౌర్ణమి పట్టు వస్త్రాన్ని నేయటం ఈ దరిద్రుడి వల్ల అయ్యే పని కాదు. అసలు ఆ వస్త్రానికి వాడే రత్నకాంతి పట్టుదారాలు ఇప్పుడు మార్కెట్లో దొరకవు. నేను ఆల్రెడీ దేశంలో ఉన్న ఆ రకం దారాల స్టాక్ మొత్తాన్ని కొనేశాను. ఇప్పుడేం చేస్తావు ఆకాంక్ష? నీ భర్త ఖాళీ మగ్గం ఊపుతాడా అని కన్నింగ్గా నవ్వాడు. రిషి ప్రశాంతంగా దేవేంద్రవర్మ ముందుకి వచ్చి నిలబడ్డాడు. అతడి కళ్ళల్లోకి గంభీరంగా చూస్తూ, దేవేంద్రవర్మ గారు, డబ్బుతో దారాలని కొనగలవేమో కానీ ఒక నేత కళాకారుడి గుండెల్లో ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని కొనలేవు. ఆ రత్నకాంతి దారాలు మార్కెట్లో దొరక్కపోతే ఏంటి? నా సొంత చేతులతో ప్రకృతి సిద్ధమైన మూలికలతో ఆ దారాలకి రంగులద్ది అనుకున్న సమయానికంటే ముందే ఆ పట్టు వస్త్రాన్ని నేసి నీ ముందే ఆ దేవుడికి సమర్పిస్తాను. ఇది ఒక చేనేత కళాకారుడి సవాలు అని ప్రశాంతంగానే సింహంలా బదులిచ్చాడు. దేవేంద్రవర్మ ముఖం కాస్త మాడినా శటకోపంతో, చూద్దాంరా, నీ చేతి కళ గెలుస్తుందో నా కోట్లు గెలుస్తాయో చూద్దాం అని సవాల్ విసిరి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి క్షణం నుంచే రిషి ఇంట ఒక మహాయజ్ఞం మొదలైంది. రిషి మగ్గం ముందర కూర్చోగా ఆకాంక్ష తన పట్టు చీర అంచులు దోపుకుని రిషికి పక్కనే నిలబడి దారాలు అందించటం, రంగులు కలపటం ప్రారంభించింది. రాత్రింబవళ్ళు ఇద్దరూ నిద్రపోకుండా ఆ పవిత్ర వస్త్రాన్ని నేయటంలో మునిగిపోయారు. రిషి అలసిపోయినప్పుడు ఆకాంక్ష స్వయంగా అతనికి ముద్దలు తినిపించటం, ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు వస్తే రిషి తన చేతులతో తొడవటం వారి బంధాన్ని మరింత దృఢపరిచాయి. శ్రావణ పౌర్ణమి మహోత్సవానికి సరిగ్గా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. రాత్రి 1 గంట దాటింది. పల్లెటూరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. ప్రశాంతంగా ఉన్న ఆ రాత్రి వేళ రిషి ఇంటి వెనుక ఉన్న మగ్గం గది వైపు ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు నీడల్లా అడుగులు వేస్తూ వచ్చారు. వాళ్ళు దేవేంద్రవర్మ పంపిన రౌడీలు. వాళ్ళ చేతుల్లో కిరోసిన్ సీసాలు ఉన్నాయి. దేవేంద్రవర్మ ఇచ్చిన ఆదేశం ఒక్కటే, ఆ పట్టు వస్త్రం కాస్త బూడిదైపోవాలి. ఆకాంక్ష, రిషిల ఆశలు ఆ మంటల్లో కాలిపోవాలి. వాళ్ళు ఆలస్యం చెయ్యకుండా మగ్గం గది వెనుక వైపు ఉన్న గడ్డివాముపై కిరోసిన్ చల్లి నిప్పు అంటించారు. క్షణాల్లో మంటలు చెలరేగాయి. పాత పెంకుటిల్లు కావటంతో మంటలు వేగంగా విస్తరించి మగ్గం గది కప్పు వైపు పాకటం మొదలైంది. పొగ వాసనకి, కప్పు పైకప్పు కాలే శబ్దానికి గదిలోనే నిద్రపోతున్న రిషికి మెలకువ వచ్చింది.
కళ్ళు తెరవగానే గది నిండా పొగ, పైన కాలుతున్న పెంకులు కనిపించాయి. ఆకాంక్ష, బామ్మ, లలిత, లేవండి, ఇంట్లో మంటలంటుకున్నాయి అని రిషి గట్టిగా కేకలు వేశాడు. హాలులో నిద్రపోతున్న ఆకాంక్ష, బామ్మ, లలిత కంగారుగా లేచారు. మగ్గం గది నుంచి పొగలు రావటం చూసి ఆకాంక్ష గుండె ఆగిపోయినంత పనయింది. రిషి, ఆ పట్టు వస్త్రం, మన శ్రావణ పౌర్ణమి పట్టు వస్త్రం లోపలే ఉంది అని ఆకాంక్ష భయంతో అరిచింది. మగ్గం మీద ఉన్న ఆ పవిత్ర వస్త్రం సగం పూర్తి అయింది. అది గాని కాలితే తాతగారి ఆశయం, కంపెనీ ఆస్తులు, వారి ఆత్మగౌరవం అన్నీ బూడిదైపోతాయి. రిషి ఏమాత్రం ప్రాణాల గురించి ఆలోచించకుండా మంటలు రగులుతున్న ఆ గదిలోకి దూసుకు వెళ్ళాడు. రిషి, వద్దు, లోపలికి వెళ్ళొద్దు, ప్రమాదం అని ఆకాంక్ష ఏడుస్తూ అతడిని పట్టుకోవటానికి ప్రయత్నించింది. కానీ రిషి వినలేదు. గదిలో మంటలు, వేడి విపరీతంగా ఉంది. పైకప్పు నుంచి కాలుతున్న కలప ముక్కలు కింద పడుతున్నాయి. రిషి సాహసంతో మగ్గం దగ్గరికి వెళ్ళి ఎంతో శ్రమపడి నేసుకున్న ఆ రత్నకాంతి పట్టు వస్త్రాన్ని, దాని దారాల రాట్నాన్ని పదిలంగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు. కానీ సరిగ్గా బయటికి వచ్చే సమయంలో కాలుతున్న ఒక పెద్ద కలప దూలం అతని భుజంపై పడింది. అమ్మా అని రిషి బిగ్గరగా అరిచాడు. అతని భుజం బాగా కాలింది. ఆ దృశ్యం చూసిన ఆకాంక్ష తట్టుకోలేకపోయింది. నీళ్ల బకెట్ తన మీద గుమ్మరించుకుని మంటలని లెక్క చేయకుండా గదిలోకి పరుగెత్తింది. తీవ్రమైన నొప్పి కలగటంతో కింద పడిపోయిన రిషిని గట్టిగా పట్టుకుని బయటికి లాక్కొచ్చింది. చుట్టుపక్కల ఊరి జనం పరిగెత్తుకు వచ్చి నీళ్లు చల్లి మంటలని ఆర్పేశారు. ఇంటి ముంగిట రిషి నొప్పి పెడుతున్న భుజంతో రొప్పుతూ కూర్చున్నాడు. ఆకాంక్ష కళ్ళంపట నీళ్లు కారుతుండగా పసుపు, పచ్చకర్పూరంతో తయారు చేసిన లేపనాన్ని అతని గాయంపై రాసింది. ఆకాంక్ష ఏడుస్తూ, రిషి, ఆ కాగితాలు ఆస్తుల కోసం నీ ప్రాణాలని పణంగా పెడతావా? నీకేమైనా అయితే నేనెలా బ్రతకాలనుకున్నావు అని అతని గుండెలపై తలపెట్టి బిగ్గరగా ఏడ్చేసింది. రిషి తన గాయాన్ని తట్టుకుంటూ కాలని ఆ పట్టు వస్త్రాన్ని ఆకాంక్ష చేతిలో పెట్టాడు. ఈ వస్త్రం కేవలం ఆస్తి కాదు ఆకాంక్ష, మన ప్రేమకి, నా చేనేత ఆత్మగౌరవానికి ప్రతీక. దీన్ని కాలనివ్వడం అంటే నిన్ను ఓడిపోనివ్వడమే. నేనున్నంత వరకు నిన్ను ఓడిపోనివ్వను అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆ క్షణంలో ఆకాంక్షకి రిషిపై ఉన్న ప్రేమ వేయింతలయింది. భుజం కాలి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రిషి మిగిలిన సగం పట్టు వస్త్రాన్ని నేయటానికి మరుసటి రోజు ఉదయమే మగ్గం ముందర కూర్చున్నాడు. ఆకాంక్ష అతని పక్కనే కూర్చుని ప్రతి క్షణం అతనికి అండగా నిలబడింది. రిషి వేళ్లకి రక్తం వస్తున్నా ఆకాంక్ష దారాలు అందిస్తూ అతనికి అధైర్యం రాకుండా చూసుకుంది. చివరికి శ్రావణ పౌర్ణమి ఉదయానికి ఆ అద్భుతమైన రత్నకాంతి పట్టు వస్త్రం సిద్ధమైంది. దాని కాంతికి ఆ చిన్న పెంకుటిల్లే దగదగలాడిపోయింది. అదే రోజు ఉదయం 10 గంటలకి ఊరి చివర ఉన్న ప్రాచీన కులదైవ ఆలయం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జనం, లండన్ నుంచి వచ్చిన బోర్డు మెంబర్స్, మీడియా ప్రతినిధులు అందరూ గుడి ప్రాంగణంలో ఉన్నారు. ఆలయ మెట్లపై దేవేంద్ర వర్మ ఎంతో అహంకారంతో నిలబడి ఉన్నాడు. తన చేతిలోని వాచ్ చూసుకుంటూ టైం 10 గంటలవుతోంది. ఆ చేనేత దరిద్రుడు నా మనుషులు పెట్టిన మంటల్లో కాలిపోయి ఉంటాడు. ఆకాంక్ష చైర్మన్ సీట్ పోయినట్లే అని ఎగతాళిగా నవ్వుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి మేళతాళాల శబ్దాల మధ్య సాంప్రదాయ దుస్తుల్లో రిషి, ఆకాంక్షలు జంటగా గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వారి చేతుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ పవిత్ర శ్రావణ పట్టు వస్త్రం ఉంది. అది చూసి దేవేంద్రవర్మ ముఖం పాలిపోయింది. వాట్, ఇదెలా సాధ్యం? నా మనుషులు ఆ గదిని తగలబెట్టారు కదా అని అరిచాడు. ఆకాంక్ష ధీమాగా ముందడుగు వేసి దేవేంద్రవర్మ ముందుకి వచ్చి, దేవేంద్ర, నీ డబ్బు, నీ అహంకారం మంటలని సృష్టించగలవు, కానీ
ఒక నిజమైన కళాకారుడి సంకల్పాన్ని అతని భార్య ప్రేమని మార్చలేవు. ఇదిగో నా తాతగారు కోరుకున్న పవిత్ర పట్టు వస్త్రం అంది. గుడి ప్రధాన పూజారి ఆ పట్టు వస్త్రాన్ని తీసుకుని స్వామివారిపై అలంకరించారు. ఆ వస్త్రం స్వామివారికి సరిగ్గా సరిపోవటమే కాకుండా అందులో ఉన్న ప్రతి దారం ఒక అద్భుతమైన దివ్యత్వాన్ని సంతరించుకుంది. పూజారి ఆశీర్వదిస్తూ, ఈ వస్త్రాన్ని నేసిన దంపతులు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇది కేవలం నేత కాదు, భక్తి ప్రేమల కలయిక అని పొగిడారు. బోర్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆకాంక్షని రిషిని అభినందించారు. తాతగారి వీలునామా ప్రకారం 100కి 100% షరతులు నెరవేరటంతో కంపెనీ 51% మెజారిటీ షేర్లు ఆకాంక్ష సొంతమయ్యాయి. దేవేంద్ర వర్మకి కంపెనీలో ఎలాంటి హక్కు లేకుండా పోయింది. అదే సమయంలో రాత్రి మగ్గం గదికి నిప్పు పెట్టిన రౌడీలని ఊరి జనం పట్టుకుని పోలీసులకి అప్పగించారు. ఆ రౌడీలు దేవేంద్ర వర్మే తమకి డబ్బు ఇచ్చి ఈ పని చేయించాడని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. పోలీసులు దేవేంద్ర వర్మ చేతులకి సంకెళ్ళు వేసి అరెస్ట్ చేశారు. దేవేంద్ర వర్మ అవమానంతో తల దించుకుని జైలుకి వెళ్ళాడు. ఆ సాయంత్రం గుడి ప్రాంగణంలోనే బామ్మ పార్వతమ్మ సమక్షంలో, ఊరి పెద్దల సమక్షంలో రిషి ఆకాంక్షల నిజమైన పెళ్లి వేడుక మళ్ళీ జరిగింది. స్వామివారి ప్రసాదంగా వచ్చిన అక్షంతలను అందరూ వారి తలపై చల్లారు. రిషి ఆకాంక్ష మెడలో మళ్ళీ 3వ ముడి వేస్తూ, ఇన్నాళ్ళు ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్, కానీ ఈ రోజు నుంచి ఇది జన్మజన్మల బంధం ఆకాంక్ష అన్నాడు. ఆకాంక్ష అతని కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లతో నవ్వింది. నా సామ్రాజ్యం, నా ఆస్తి, నా ఆనందం అన్నీ నువ్వే రిషి అని అతని గుండెలపై తలవాల్చింది. సాయంత్రం 5 గంటల వేళ పల్లెటూరులో పెద్ద వర్షం ప్రారంభమైంది. పెంకుటింటి కప్పు మీద వాన చుక్కలు సంగీతంలా పడుతున్నాయి. ఇంట్లో బామ్మ పార్వతమ్మ, చెల్లి లలిత ఊర్లోని గుడిలో జరుగుతున్న పూజకి వెళ్ళటంతో ఇంట్లో రిషి ఆకాంక్ష మాత్రమే ఉన్నారు. గదిలో కిటికీ పక్కన నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తుంది ఆకాంక్ష. ఆమె పట్టు చీర అంచులు నేలని తాకుతున్నాయి. రిషి గదిలోకి వచ్చి తడిసిన జుట్టుని తుడుచుకుంటూ ఆకాంక్ష వైపు చూశాడు. ఆమె వెనుక నుంచి అడుగులు వేస్తూ వచ్చి చాలా మెల్లగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఆకాంక్ష ఒక్కసారిగా వణికి వెనక్కి తిరిగింది. రిషి కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమని చూసి ఆమె కళ్ళు వాలాయి. ఏంటి రిషి అలా చూస్తున్నావు అని చాలా మెల్లగా అడిగింది. ఇన్నాళ్ళు నేను చూసిన ఆకాంక్ష వేరు, ఈరోజు నా పక్కన నిలబడిన నా భార్య ఆకాంక్ష వేరు. 100 కోట్ల ఆస్తి ఉన్నా నా కోసం నేల మీద కూర్చున్నావు. కాలుతున్న మంటల్లోకి దూకి నా ప్రాణాలని కాపాడావు. నన్ను ఇంతలా ప్రేమించే భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని రిషి ఆర్ద్రతగా అన్నాడు. ఆకాంక్ష రిషి గుండెలపై చెయ్యి వేసి అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. ప్రేమ అంటే కేవలం ఇవ్వడం అనుకున్నాను రిషి, కానీ నీ దగ్గరికి వచ్చాకే తెలిసింది ఒకరి కోసం ఒకరు జీవించటంలోనే అసలైన సంతోషం ఉందని. ఈ కాంట్రాక్ట్ బంధం నన్ను నీకు శాశ్వతంగా బంధిని చేసింది అని అంది. రిషి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు. బయట పిడుగుల శబ్దం, వర్షపు హోరు మధ్య ఆ చిన్న గదిలో ఇద్దరి హృదయ స్పందనలు ఒక్కటయ్యాయి. రిషి ఆకాంక్ష నుదుటిపై చెంపలపై మృదువుగా ముద్దు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఆకాంక్ష రిషిలు కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కేవలం నగరంలో ఉండే స్టైల్ అండ్ స్పార్క్ ఆఫీస్ని మాత్రమే నడపటం కాకుండా సిరిసిల్లలోని చేనేత కళాకారులందరికీ స్థిరమైన ఉపాధి కల్పించటానికి గ్లోబల్ విలేజ్ టెక్స్టైల్ పార్క్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి స్థానిక పంచాయతీ భూమి కావాల్సి వచ్చింది. అదే ఊరిలో ఉన్న మాజీ సర్పంచ్ రామభూపాల్ అనే కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు. రామభూపాల్
ఊరి చేనేత కార్మికులను అప్పుల ఊబిలో తోసి వారి భూములని ఆక్రమించుకోవాలని చూస్తున్న దుర్మార్గుడు. రిషి, ఆకాంక్షలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రామభూపాల్ వెటకారంగా నవ్వాడు. ఓహో, పట్నం మేడం గారు, ఈ ఊర్లో ఫ్యాక్టరీలు కడతారా? ఇక్కడ ప్రతి అంగుళం భూమి నా అనుమతితోనే కదలాలి. ఆ చేనేత కుర్రాడిని నమ్ముకుని ఇక్కడ ప్రాజెక్ట్ పెడితే రూపాయి కూడా వెనక్కి రాదు అని హెచ్చరించాడు. రిషి ధీమాగా ముందుకి వచ్చి, రాంభూపాల్ గారు, ఇన్నాళ్ళు మీరు ఊరి జనాన్ని భయపెట్టి బ్రతికారు. కానీ ఇకపై ఈ ఊర్లో ప్రతి చేనేత కళాకారుడు తన సొంత కాళ్లపై నిలబడతాడు. మీరు అడ్డుపడితే చట్టరీత్యా ప్రజాబలంతో ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని బదులిచ్చాడు. ఆకాంక్ష కూడా తన లీగల్ టీంని రప్పించి రామభూపాల్ ఆక్రమించిన ప్రభుత్వ భూముల వివరాలని బయటికి తీస్తానని సవాల్ విసిరింది. రాంభూపాల్ మనసులో కోపం పెంచుకుని ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా ఆపటానికి ఒక పెద్ద నకిలీ లీగల్ కేసు వేయటానికి పథకం రచించాడు. హైదరాబాద్లోని ఆఫీస్ నుంచి శేఖర్ని, లీగల్ టీంని అత్యవసరంగా సిరిసిల్లకు రప్పించింది ఆకాంక్ష. పెంకుటింటి ముంగిట్లోనే ఒక చిన్న ఆఫీస్ సెటప్ ఏర్పాటైంది. ఒకవైపు ల్యాప్టాప్లతో శేఖర్ లీగల్ కాగితాలని పరిశీలిస్తుంటే, ఇంకోవైపు రిషి ఊర్లోని చేనేత కళాకారులందరినీ ఒకచోటకి చేర్చి వారి సమస్యలని వింటున్నాడు. ఆకాంక్ష తీవ్రంగా ఆలోచిస్తూ, శేఖర్, రాంభూపాల్ ఊరి సరిహద్దుల్లో ఉన్న ఆ 20 ఎకరాల భూమిని తన సొంత ఆస్తిగా చెప్పుకుంటున్నాడు. అసలు ఆ భూమి ప్రభుత్వానిదా లేక పంచాయతీదా? దానికి సంబంధించిన ఒరిజినల్ రెవెన్యూ రికార్డ్స్ ఎక్కడున్నాయి అని అడిగింది. శేఖర్ ఫైల్స్ తిరగేస్తూ, మేడం, ఆ భూమి 30 ఏళ్ల క్రితం చేనేత కార్మికుల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన భూమి. కానీ రామభూపాల్ తన సర్పంచ్ పదవిని వాడుకుని నకిలీ పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ భూమి జోలికి వెళితే అతను తీవ్రమైన లీగల్ చిక్కులు సృష్టిస్తాడు అని చెప్పాడు. అక్కడే ఉన్న రిషి ముందుకి వచ్చి, శేఖర్ గారు, ఆ భూమి చేనేత కార్మికులది అని మా తండ్రి గారు కూడా చెప్పేవారు. నా చిన్నప్పుడు మా నాన్న ఊర్లోని పెద్దలందరూ కలిసి ఆ స్థలంలోనే చేనేత సొసైటీ నడిపేవారు. కానీ రామభూపాల్ పాత అప్పులని సాకుగా చూపి దాన్ని కబ్జా చేశాడు. ఇప్పుడు ఆ భూమిని తిరిగి సాధించకపోతే మా ఊరి కార్మికులకి న్యాయం జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఆకాంక్ష రిషి వైపు చూసి ధీమాగా నవ్వింది. సరే రిషి, లీగల్ పోరాటం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. కలెక్టర్ ఆఫీసులో స్పెషల్ పిటిషన్ ఫైల్ చేద్దాం. రేపు ఉదయమే జిల్లా కలెక్టర్ని కలవటానికి అపాయింట్మెంట్ అరేంజ్ చేయి శేఖర్ అని ఆదేశించింది. ఇదిలా ఉండగా మాజీ సర్పంచ్ రామభూపాల్ తన బంగ్లాలో కూర్చుని కోపంతో రగిలిపోతున్నాడు. అతని పక్కన అతనికి అనుకూలంగా ఉండే జిల్లా రెవెన్యూ అధికారి నిలబడి ఉన్నాడు. రామభూపాల్ గ్లాసులో విస్కీ పోసుకుంటూ, ఏంటయ్యా ఆఫీసర్, ఆ పట్నం పిల్ల ఆకాంక్ష, చేనేతగాడు రిషి కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారట. ఆ 20 ఎకరాల భూమి చేతి దాటిపోతే నా 100 కోట్ల రియల్ ఎస్టేట్ ప్లాన్ నాశనమైపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ రికార్డ్స్ బయటికి రాకుండా చూడాలి అని కేకలు వేశాడు. అధికారి వణుకుతూ, సార్, ఆకాంక్ష చాలా తెలివైనది. ఆమె దగ్గర పెద్ద లీగల్ టీం ఉంది. రికార్డ్స్ రీవెరిఫికేషన్ అయితే మన నకిలీ కాగితాలు బయటపడిపోతాయి. కాబట్టి మనం ముందే రిషిని, ఆకాంక్షని బెదిరించాలి. లేదా ఊర్లో ఉన్న చేనేత కార్మికులని వాళ్ళకి దూరంగా ఉండేలా ప్లాన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. రామభూపాల్ ముఖంలో ఒక కుట్రపూరితమైన నవ్వు వికసించింది. సరే, ఆ రిషికి, ఊరి జనానికి ఒక పెద్ద షాక్ ఇస్తాను. వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళేలోపే ఈ ఊర్లో ఏ ఒక్క చేనేత కార్మికుడు కూడా ఆ ప్రాజెక్ట్కి మద్దతు ఇవ్వకుండా చేస్తాను అని శపథం చేశాడు. అదే రాత్రి రిషి ఊర్లోని చేనేత కళాకారులందరినీ తమ ఇంటి ముందర సమావేశపరిచాడు. దాదాపు 100 మంది కార్మికులు అక్కడికి వచ్చారు. రిషి, ఆకాంక్షలు గ్లోబల్ విలేజ్ టెక్స్టైల్ పార్క్ వల్ల ఊరికి జరిగే మంచిని, వారికి దక్కే లాభాలని
అంతర్జాతీయ మార్కెటింగ్ గురించి వివరించారు. కానీ అంతలోనే రామభూపాల్ మనుషులు అక్కడికి వచ్చి కార్మికులని భయపెట్టడం మొదలుపెట్టారు. ఒరేయ్, ఈ పట్నం మేడం మాటలు నమ్మి రామభూపాల్ గారికి ఎదురెళ్తే మీ కుటుంబాలకి ఊర్లో నూకలు చిల్లిపోతాయి. మీకున్న పాత బాకీలు వెంటనే తీర్చమని సార్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మీ ఇళ్ళని కూడా జప్తు చేస్తాం అని బెదిరించారు. దాంతో పేద చేనేత కార్మికులు భయపడిపోయి వెనకడుగు వేయటం మొదలుపెట్టారు. రిషి ఆవేశంతో ముందుకి వచ్చి, ఎవడ్రా ఇళ్ళని జప్తు చేసేది? ఇన్నాళ్ళు మీ బెదిరింపులకి భయపడింది చాలు. ఇకపై ఏ ఒక్క కార్మికుడు రామభూపాల్కి భయపడాల్సిన అవసరం లేదు. మీ అప్పుల బాధ్యత, మీ కుటుంబాల రక్షణ బాధ్యత నేను, నా భార్య ఆకాంక్ష తీసుకుంటున్నాం అని సింహంలా గర్జించాడు. ఆకాంక్ష కూడా మైక్ అందుకుని, మీ కష్టానికి తగిన ఫలితం దక్కేలా చేయటం మా బాధ్యత. రేపు కలెక్టర్ గారి ముందే ఈ భూమి అక్రమాలన్నీ బయటపడతాయి. మీరందరూ ధైర్యంగా ఉండండి అని కొండంత అండగా నిలిచింది. కానీ అర్ధరాత్రి వేళ కలెక్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లాల్సిన ముఖ్యమైన పాత రికార్డ్స్ ఉన్న రిషి బ్యాగ్ని ఆ పెంకుటింటి పెరట్లో నుంచి ఎవరో రహస్యంగా ఎత్తుకెళ్లారు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.